పనుండి బయలుదేరి రోడ్డు మీదకి అలా వెళ్ళానో లేదో టమాటా బండి అయితే కరెక్ట్గా మా ఇంటి ముందే వచ్చి నుంచుంది. ఇకైతే మాత్రం ఒక కిలో తీసుకున్నాను. 40 రూపాయలు అని చెప్పారు. మామూలుగా అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. 20 రూపాయలు అయితే సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో తీసుకుని ఇంట్లో పెట్టేసి మళ్ళీ అయితే బయటికి వెళ్ళాను. ఇక ఒక ఆవిడైతే అడుగుతుంది అన్నమాట, బస్సు ఎక్కడ ఎక్కాలి, స్టాప్ ఎక్కడ ఉందని చెప్పేసి చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మా ఇంటి దగ్గర కాలేజ్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి చాలా వరకు రావడానికి కూడా అడ్రస్ తెలియదు అనమాట. ఇక చెప్తా ఉంటాం మీకు అడిగినప్పుడు. ఇక నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా మేనల్లుడికి అయితే మాత్రం ఫీవర్ వచ్చింది. పాపం వాడికి వాతావరణం అయితే పడలేదు. ఇంక అందుకని చూడడానికి వెళ్ళాను. ఇంతకు ముందు అయితే మా ఇంటి ముందే ఆటో ఎక్కేసి అక్కడైతే దిగేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక ఫ్రీ బస్సే కాబట్టి ఖచ్చితంగా నువ్వు బస్సు ఎక్కాల్సిందే, ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అన్నాడు మా ఆయన. ఇంక అందుకని వెళ్ళాము. ఇక వెళ్ళగానైతే కొంతసేపు అలా కూర్చున్నానే లేదు. పైనుంచి అయితే మాత్రం ఇంటి ఓనర్స్ అయితే ప్రసాదం తెచ్చిచ్చారు. ఇక మా మరదలు అయితే వేరే పని చేసుకుంటా ఉంది. ఇక నేనైతే తీసుకున్నాను. వాళ్ళు పాపం తలుపు కొడుతున్నారు కానీ మాకు అర్థం కాలేదు. అలాగే మాట్లాడకుండా అంతే నుంచింది పాపం మా అమ్మాయి వచ్చి. ఒక 5 నిమిషాలు మళ్ళీ వచ్చింది. ఇంకొక రకమైన ప్రసాదం తీసుకొచ్చింది. అస్సలు అర్థం కాలేదు. ఇది స్వీట్గా ఉంది. పైకేమో నూనెలో డీప్ ఫ్రై చేసినట్టుంది. లోపలేమో మొత్తం కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, అలాగే రవ్వ ఉంది. ఇది ఎక్కడ గుళ్ళో ప్రసాదమా లేదంటే ఇంట్లో చేశారనేది అర్థం కాలేదు. సోంపు స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అసలు ఇలాంటిది తింటాము. ఇది కూడా శుక్రవారం అనమాట. వీడియో తీసుకుంది నేను. నిజంగానే నేను శుక్రవారం అసలు పూజ చేసుకోలేదనమాట. నార్మల్గా వెళ్ళాను కదా చూడడానికి అని చెప్పి. అమ్మవారే పంపించింది ఆ అమ్మాయితో అన్నట్టయితే నాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, అలాగే గాజులు పంపించారు. నిజంగా మనకి ఏది ప్రాప్తమో అదే మనకి దక్కిద్దని మాత్రం నేను చాలా బాగా గట్టిగా నమ్ముతాను. లాస్ట్ ఇయర్ కూడా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దసరాకి వెళ్ళాను అనమాట. నాకు చాలా ఆ రోజు మొత్తం గుడికి వెళ్ళాలని అనిపించింది. అప్పుడు అమ్మవారికి అక్కడ ఒడిబియ్యం పోస్తున్నారు. నిజంగా ఆ టయానికి నేను వెళ్ళాను, నేను కూడా పోసాను.